నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉమ్మడి రాష్ట్రంలో ఒక కీలక నేత, ఎక్స్ మినిస్టర్ మైసూరారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తాజా రాజకీయాల గురించి చర్చిద్దాం. అసలు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది రాజకీయాలు, సో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో గతంలో మీరు కీలక మినిస్ట్రీ చేసిరు, కీలక నేతగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. సో ఇప్పుడు పాలిటిక్స్, అప్పుడు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి సార్? అంటే అప్పుడు రాజకీయాలను ఇప్పుడు కంపేర్ చేసేదానికి లేదు. ఎందుకంటే అప్పుడు రాజకీయాల్లో మాకు ఎన్నికలకు వెళ్తే చాలా తక్కువ ఖర్చు అయ్యేది. ఏదో లక్షల్లో ఖర్చు అయ్యేటి. దాని గురించి ఆలోచన చేసేవాళ్ళం కాదు. ఎంతసేపు మేము గ్రామాల్లో ప్రజలకు ఏం అవసరాలు కావాలా, మంచినీళ్ళు కావాలన్నా, లేకపోతే రోడ్లు కావాలన్నా, ఇటువంటివన్నీ చూసేవాళ్ళం. పల్లెకు వెళ్తే కనుక ఏదో మాకు బోర్ కావాలి సార్, మాకు వాటర్ ట్యాంక్ కావాలి సార్, మా రోడ్లు కావాలా, ఇటువంటివన్నీ అడుగుతుండేవాళ్ళు. ఏదైనా బస్ సౌకర్యం లేకుంటే బస్ సౌకర్యాలు కావాలా, అవన్నీ చేసి పెడతాంటిమి. మేము కూడా ఈ డబ్బుల గురించి ఆలోచన చేయలే. ఏదో 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయితే అయింది అని అనుకున్నాం, కానీ ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయటం లేదు. ప్రజల్లో తిరగటము, పల్లెల్లో తిరగటము, సమస్యలు తెలుసుకోవటము, 3 మాసాలు కనపడిపోతే ఏం సార్ కనపడలేదే అని అంటాండ్రి. ఇప్పుడు ఏమైంది అంటే ఆ పరిస్థితి మారిపోయింది. డబ్బుల రాజకీయం వచ్చేసింది. తప్పు ఎవరిది అని మేమే విశ్లేషణ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారే 2000 పంచాలా ఓటుకు అని టార్గెట్ పెట్టారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు 80% నియోజకవర్గాల్లో 2000 పంచినారు. వైఎస్ఆర్సీపీ 2000 పంచుతున్నారు కాబట్టి అభ్యర్థి, ఎన్డీఏ కుటుంబం వాళ్ళు కూడా 2000 పంచారు. ఒక్క కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 8000. 8000 ఒక పార్టీకి పంచితే 8000 ఒక పార్టీ పంచినారు. ఇద్దరి దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు పన్నులు గిన్నులు ఏం అడగడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు అడగాల్సిన అవసరమే లేదు. అభివృద్ధి జరిగిపోయింది కాబట్టి ఇంక వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ దావన వాళ్ళు 60 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టినారు కదా, వాళ్ళ దావన సంపాదించుకునే దానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. తీసుకున్నది తప్పనాలనా, ఇచ్చినది తప్పనాలనా? అందువల్ల ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పటి రాజకీయాలు వేరు. నిజంగా ఈ రాజకీయంలో రాజకీయ కక్షలు ఉంటాయా సార్? అంటే ఒక అన్నను చెల్లె తిడుతూ ఉంటుంది. సో అంటే బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా విమర్శించుకుంటారు కదా. నిజంగా అది ఎట్లా అంటే అంత కక్షపూరితమైన చర్చలు ఉంటాయా అసలు పొలిటికల్లో? కాకపోతే జనాలను డైవర్ట్ చేయడానికి ఇట్లా ఏమైనా జరుగుతుంది? అది జనాలను డైవర్ట్ చేయాలని కాదు. రాజకీయ పార్టీలు ఒకవేళ అన్న ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు, తమ్ముడు ఇంకొక రాజకీయ పార్టీలో ఉండొచ్చు. తమ్ముడు ఉన్న రాజకీయ పార్టీ, తమ్ముడు ఆ రాజకీయ పార్టీకి అనుసరించుకొని మాట్లాడాల్సిందే. అన్న ఇంకొక రాజకీయ పార్టీలో ఉన్నాడనుకో, ఆ రాజకీయ పార్టీని అనుసరించుకొని మాట్లాడాల్సిందే. కానీ దానికి కక్ష అని ఎట్లంటాము? జనరల్గా ఇప్పుడు ఏమవుతున్నాయంటే అన్ని రాష్ట్రాల్లోనూ రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చినాయి. నేషనల్ పార్టీస్ తక్కువ అయిపోయింది. రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు రోజు ఏమి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలా, ఎవరు పెట్టాలా అని నిర్ణయాలు జరిగి ఈ సబ్జెక్ట్ మీద పలానోళ్ళు మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు అన్న మీద తమ్ముడు విమర్శ చేయొచ్చు, తమ్ముడి మీద అన్న విమర్శ చేయొచ్చు. పార్టీలో చెప్పినాక పార్టీ ప్రకారం చేయాల్సిందే కదా. అందువల్ల వాళ్ళు అన్నదమ్ములు కట్టినారని అనుకోవాల్సిన అవసరం లేదు అంత. సో ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో నిజంగా అటు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత డెవలప్ ఎట్లా ఉంది, ఇటు తెలంగాణ వచ్చినాక డెవలప్ ఎట్లా ఉంది? రెండు రాష్ట్రాలు అసలు నిజంగా ఎట్లా అంటే ముందుకు పోతున్నాయా? గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండేనా అంటే మీరు ఏం చెప్తారు? నేను అది కంపేర్ చేయలేను. ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఏమంటే అక్కడున్న ప్రభుత్వమైనా ఇక్కడున్న ప్రభుత్వమైనా వీళ్ళు హామీలు ఇచ్చారు, ఉచితమైన హామీలు ఇచ్చారు. ఇక్కడ అయినా కాంగ్రెస్ పార్టీ ఉచితమైన హామీలు ఇచ్చింది, అక్కడైనా ఎన్డీఏ కూటమి ఉచితమైన హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చడానికి గత ప్రభుత్వాలు లక్షల కోట్లలో అప్పులు చేశాయి. ఇక్కడైతే 8 లక్షల కోట్ల అప్పు ఉంది, అక్కడైతే దాదాపు 11 లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రాలో. ఈ అప్పులకు కంతులు కట్టాలా, వడ్డీలు కట్టాలంటేనే అక్కడ 55,000 కోట్లు పోతుంది,
ఇక్కడ 45,000 కోట్లు పోతుంది. వీళ్ళకు ఇక్కడ ఆదాయం 1,10,000, 1,20,000. అక్కడ ఆదాయం 1,20,000, 1,30,000 కోట్లు. అందులో 50 కోట్లు, 45 కోట్లు పోయిన తర్వాత జీతభత్యాలు అనేవి ఉన్నాయి కదా, అవి ఎవరో అవాయిడ్ చేయలేం. 60% జీతభత్యాలకు పోవాల్సింది వస్తుంది. జీతభత్యాలు పోయినాక వీళ్ళు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకే డబ్బులు చాలడం లేదు. ఇంకా అభివృద్ధి ఏం చేస్తారు? అభివృద్ధి అనేది శూన్యము అంట. ఇక్కడైనా కానీ అక్కడైనా కానీ అభివృద్ధి అనేది నిల్లు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదానికే కింద మీద తలకిందులు అవుతున్నారు.